ఎవరను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతి మంత్రం జము వలె దైనంగా దేశస్తులు దోషములని దాని అధికారులు అనేకులకు బుద్ధి జ్ఞానము గల వారి చేత దాని అధికారము సిద్ధపరిచేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క లేఖనం ఏం తెలియచేదమ్మా, ఎవరిని తరమకుండా ఎవరన్నా దుష్టుడు పారిపోవదును. దుష్టుడు అంటే ఎవడు? అపకీర్తి చేసేవాడే దుష్టుడు. మంచిని చెడుగా చూపించేవాడే దుష్టుడు. మంచిగా ఉంటే వాంఛలేని వాడే దుష్టుడు. ఈ దుష్టుడు నీతిమంతుల చోట నిలబడతారా? మంచి వాళ్ళ చోట నిలబడతారా? ఎవడు తరగకుండానే ఈ దుష్టుడు ఏమవుతున్నాడు? పారిపోతున్నాడంట. దుష్టుడు అంటే దేవుని యందు నిలబడతారా? అవ్వ దేవుడి దుష్టులు ఎప్పుడు ఆ ఏదైనా తోటలో వారు చేయొద్దని పని చేసినప్పుడు ఏమైనా దేవుడి దృష్టిలో దుష్టులే. మనం కూడా ఎవరైతే దేవుడు చేయొద్దని పని చేస్తున్నారో వారు ఏమవుతారు? దుష్టులు అవుతారు. దావీదు కుమారుడైన యెరూషలేములో రాజుగా ఉన్నప్పుడు ఈ సొలొమోను వాక్యం మాట్లాడుచున్నాడు, ఎవరిని తరమకుండానే దుష్టుడు పారిపోతారంట. చాలా మంది చూడండి, దొంగవాళ్ళు పోలీసులు చూసి అలాగైతే పారిపోతారు. చాలా మంది అలాగే దుష్టులు ఏమవుతుంది? దేవుడు చూసి పారిపోతారు. నిజమైన భక్తులు ఎదురైతే అబద్ధ భక్తులు పారిపోతారు. నిజమైన క్రీస్తు వస్తే అబద్ధ క్రీస్తులు పారిపోతారు. ఆ రీతిగా దుష్టులు పారిపోతారు. ఎవరు తరమకుండానే ఈ దుష్టులు పారిపోతారంట. ఈ వాక్యము సెలవిచ్చిన మాటల ప్రకారముగా నీతిమంతుడైతే సింహం వలె ధైర్యంగా నిలబడతారు. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఎవరు ఏమనుకున్నా ఎవరికి సమాధానం చెప్తావా? నేను ఏంటో నా దేవుని తెలిస్తే చాలును అని నువ్వు నిలబడి ఉన్నావంటే దేవుని పక్షాన పోరాడతావు. దుష్టులు ఏం చేస్తారు? నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారా, నాతో ఎవరు ఏమనుకుంటున్నారా, నా గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నారా, ఎదురేమో నా గురించి ఏం మాట్లాడు, వెనకలొచ్చో నా గురించి ఏం మాట్లాడుకుంటారని ఈ దుష్టులు అటు తిరుగుతూ ఉంటారంట. నీతి మంత్రులు ఏం చేస్తారు? గర్జించే సింహం వలె నన్ను ఎవరేమనుకున్నా పర్లే, నేను చేస్తున్న పని మంచిగా చేయలేదు ఎలా తెలవాలి? పరలోక దేవుడిని తెలిస్తే చాలు అని వాక్యం చదివించి దేవుని యొక్క వాక్య ప్రకారముగా నువ్వు అక్కడ నిలబడి ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో. నీలో దుష్టాత్మని దేవుడు తక్షణమే తరుమేస్తాడు. నువ్వు ఎదగలేని కారణం ఏంటంటే నీలో దుష్టాత్మని కనుక నువ్వు దేవుని ఎదగలేకపోతున్నావు. ఎదుగుతున్నావా? ప్రార్థన చేసుకో. ప్రభా, నాకైతే ఏదైతే నీకు నాకు రహస్యమంతో పాపముగా ఉందో ప్రభా, దాన్ని తొలగించమన్నావంటే దేవుడు తక్షణమే తొలగిస్తాడు. ఇక దేవుడు వాక్యం సెలవిచ్చిన మాటల ప్రకారముగా 13వ వచనంలో దేనైనా అతిక్రమం దాచిపెట్టేవాడు వదిలడు, వాటిని ఒప్పుకున్న విడిచిపెట్టేవాడు కనికరం పొందుతును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైతే దుష్టాత్మలతో ఉన్నాడో, ఎవరైతే ఏ పని చేసి దాచుకున్నాడో వాడు వద్దంతనా? దావీదు చేసిన పాపము దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం పొందాడు కనుక ఆ దేశానికి రాజుగా చూపించాడు. ఆ పాపము తనలో తన చోపు నిలబడే ధైర్యం ఉన్నాడా? దావీదు పచ్చబేతో పాపము చేసిన చోపు దేశానికి ఎలా ఉన్నాడు? బాధిస్తుగా ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. సౌలు సైన్యంలో చచ్చిపోతున్న భయపడుతూ బ్రతికేవాడు. అటువంటి దావీదు ఎప్పుడైతే యెహోవా ఎదుగు వచ్చి తను చేస్తున్న పాపానికి ప్రాయశ్చిత్తం పొందాడో ఆ పాపాన్ని దేవుడు క్షమించి ఏం చేస్తాడు? ఆ దేశానికి రాజుగా చేస్తాడు. అట్లా మనం కూడా ఏదైనా నేరం చేసినా, ఏదైనా చేయని పాపం చేసినా దేవుని అంత ఒప్పుకున్నామంటే నిన్ను క్షమిస్తాడు దేవుడు, ఆయన గూట్లో చేర్చుకుంటాడు. దాచిపెట్టుకుని ఏది కూడా మనం ఒకవేళ చెప్తే వారు ఏమనుకుంటారా? ఈ పని మనం చేస్తాం కదా, వారు ఎంత చెప్తే ఏమనుకుంటారు? బాధపడుతున్నాం. అది నీ అంతకు చెప్పాలంటే క్షణమే బాధపడతారు. వారికి వేరే వారు తెలిసిందనుకో అది ఎంతో బాధపడరమ్మా. తెలియక వాక్య ప్రకారం చూడండి, మనం ఎంత తప్పు చేస్తామనుకో డైరెక్టర్ ఇలాంటి చెప్పామనుకో ఏమనుకుంటాడో చెప్పాడు కానీ కొంచెం బాధపడతాడు. అదే మనం కాకుండా వేరే వాడు మనం చేస్తున్న తప్పు చెప్పడానికి వాడు ఏమనుకుంటాడు? చాలా బాధపడతాడు. నువ్వు చేస్తున్న తప్పు యెహోవా ఎందుకు వచ్చుకున్నావు అంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన రాజ్యం నిమిస్తాడు, నీకు అధికారము ఇస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిచ్చిన మాటల ప్రకారంగా ఎవరు తరమకుండా దుష్టుడు ఏమవుతాడు? పారిపోతారంట. దుష్టులనగా అబద్ధికులు, దుష్టులనగా సాంకేతికతో సహవాసం చేసేవారు, దుష్టులనగా మోసగాలు, సోమిగాలు వీరేం చేస్తారంటే ఎవరు తరమకుండానే పారిపోతున్నారు. నీతిమంతుడు ఏం చేస్తాడు? ధైర్యంగా నిలబడతాడంట. నీవు నిజంగా పరిశుద్ధుడు అయితే ఏ అపవాదికి భయపడతావా? ఆ మాటలకి ఏ మాటలకి భయపడదు. దేవుడి పనికి వస్తుందా? ధైర్యంగా చేయాలి దేవుడి సేవ. ఎవరేమనుకుంటున్నారా, నా గురించి ఎవరేమనుకున్నారా కాదు, దేవుడి గురించి నువ్వు ధైర్యంగా చెప్పాలి.
నిలబడు, నువ్వు ధైర్యంగా నిలబడము, నువ్వు పోరాడము. యుద్ధం గురించి, యుద్ధ పోరాటం గురించి నువ్వు భయపడకని ఇరిమేకి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. ఆ యుద్ధంలో 10,000 మంది వచ్చి మీద యుద్ధం చేసిన వాళ్ళు ఓడిపోతారు, నేను గెలిపిస్తానని దేవుడు చెప్పాడు. చెప్పలేదా? అదే విధంగా దేవుడు చెప్తాడు, నీతిమంతులు ఎంత యెహోవాను ఎనకడగా నిలబడుతున్నావు. నిలబడ్డా? నీకు కష్టం వచ్చింది, ఆ సమయం కష్టం వచ్చే సమయం వచ్చిన కనుక సంతోషం వచ్చే సమయానికి సంతోషం ఇస్తారు. ఎవరా? కష్టం వచ్చి మనకి సంతోషం రాదా? వస్తుంది, భయపడదు. దేవుడు అదే చెప్తాడు. దేవుని యొక్క వాక్యం, ఎవరు తలమొక్కడు ఏమవుతాడు? దుష్టులు పారిపోతారట. దేవుడు చూస్తే అపవాది పారిపోతాడు, దేవుడు చూస్తే మోసగత్తి పారిపోతారు. ఎందుకంటే దేవుడి యందు అపకీర్తి నిలబడదు. నిలబడతా? పరిశుద్ధత తప్ప ఆ ప్రతిదీకమైన లేదు ఏది కూడా దేవుడికి నిలబడదు. నీవు నీతిమంతుడు అయితే సింహం వల్లే గద్దిస్తావు కనుక నీలో ఏ నేరం లేదని చెప్పు. నువ్వు పరిశుద్ధంగా నిలబడు. నువ్వు చేస్తున్నది మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు చేయాలి. ధైర్యంగా నిలబడు. మామూలుగా నీకు నీ ధైర్యం కావాలి. నువ్వు చెప్పే ఉపదేశం మనుషుని మెప్పించడం కాదు, దేవుని కనపరచాలి. మనిషిని ఆటగించుకోవడం కాదు, దేవుడిని సంతోష పెట్టాలి. ఆయన చెప్పుచిన మాటలు కూడా, ఇదిగో నీతిమంతుడు ఎవరైతే ఉన్నాడో అది సింహం వలె గద్దించే సింహం వలె నిలబడతా. ప్రార్థించు. నువ్వు ఎదగలేకపోతావు అంటే కారణం ఏం చేస్తా? నీలో ఏదో అపకీర్తి ఉంది కానీ ఎదగలేకపోతావు. నీలో ఉన్న దుష్టాత్మ పోయిందంటే నీ ఎదిగిన ఎవరు ఆపుతున్నా? కీడు పోయిందనుకో, నీలో ఒకటి బాధ పోయిందంటే కీడు పోయిందనుకో, మేలు వచ్చిందనుకో. ఒకటి పోయిందని బాధపడచ్చా? దానికి రెట్టింపు దేవుడికి ఇస్తా. నీతిమంతుడు ఏం చేస్తా? పోయిన దానికోసం ఆశపడ్డు, దేవుడు నాకు ఏం కార్యం చేస్తాను ఎత్తి చూస్తాడు. నువ్వు నీతిమంతుడు అయితే గర్జించే సింహం వలె పోరాడు, నిలబడు. యెహోవా దర్శనంలో నిలబడ్డావంటే అనేకమైన కార్యాలు దేవుని పక్షాన చేస్తాడు. యెహోవా యొక్క వాక్య ప్రకారముగా దేశస్తులు దోషములు అని దాని అధికారులు అనేకులు అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పాపాలు ఎక్కువైపోతే అధికారులు ఎక్కువైపోతాం. అవుతుందమ్మా? పాపాలు ఎక్కువైపోతే చట్టాలు ఎక్కువైపోతుంది. నీతిమంతుల అధికారులు ఎప్పుడుంటే చాలు దేశాన్ని వచ్చాక. దేవుడు ఇప్పుడు మాట, ఒక గ్రామానికి 10 మంది అధికారులు అవసరలే, ఒక దేశానికి 100 మంది అధికారులు అవసరలే. 2 నీతిమంతులు అంటే ఒక దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలే వచ్చిన దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. మోషే యందు పాము యందు ఒక కోటి దెబ్బకి ఆ దేశస్తులందరూ అలాగైతే విశ్వముతో బానిసైపోరు. ఇలా చాలా మంది అలాగే బానిసారు కదా. మోషే పాము చేత అనేకమైన మంది ఏమైనా విశ్వానికి బానిసైపోరు. మోషే చేతున్న కర్రని దేవుడు ఏం చేస్తాడు? పాముగా మార్చి, పామునేమో కర్రగా మార్చి మొదట ఏం చేస్తాడు? ఆ పాము చేత ఇశ్రాయేలు వారికి ఏం చూపించాడు? జ్ఞానం చూపించాడు. ఈ దేశస్తులు ఏమవుతున్నారు? తాము తప్పి తిరుగుతున్నారు. నీతిని అధికారమైన వారు ఎవరు లేరు. ఉండడా? చాలా మంది చూడండి అమ్మా, క్షేమం కోరేవారు లేరు. నా భర్త తాగుతున్నాడు కదా, ఈ మధ్య ఎలాగ ఆపాలని లేదు. ఏమొస్తాయా? దేనికి అప్లై చేద్దామా? అధికారం నుంచి ఏ లోన్ వస్తుందని చూస్తున్నాయి కానీ బాగుపడేది ఒకటిగా కోరుతారా? అధికారులు ఏం కోరమా? నీతి కోరడం. అధికారులు అందుకే అన్నారు కదా, మీకు అడిగాకి లేదు. మనకు అడిగే కొన్ని రోజు ఎవరన్నా వెళ్ళి నాకు అచ్చేతలు ఇచ్చేతలు అడిగకపోతే ఏం చేస్తా? నువ్వు ఊరికినే వాళ్ళకి ఏం చేయాలి? చేస్తావా? వాడు మనీ ఇచ్చాడు కనుక నీ ఓటానికి ఇచ్చావు, ఊరికే చేస్తావా? నువ్వు ఊరికిన వారికి ఓటేసావనుకో, నువ్వు వాడిని అక్కడికి వెళ్ళి నిరూపించి అడగొచ్చు, మాకు అచ్చేది ఇచ్చేది అని. అడిగే హక్కు నీకు లేదు. అవునా? దేవుడు వాక్యం చెప్తుంది ఏంటి? ఇక్కడ చెప్తారు కదా, దేశస్తుల దోషముల అధికారం అనేకులు అవుతుంది. ఏమంటున్నావా? అనేకులు అవుతున్నారు. నీ జీవితాన్ని 1000 రూపాయలకు అమ్ముకుంటున్నావు. ఓటు హక్కు అంటే నీ జీవితానికి ఉపయోగపడేది. దేశ క్షేమం కోసం నువ్వు పోరాడాలి, దేశ భద్రత కోసం నువ్వు పోరాడాలి, దేశంలో ఉన్న వాటి అందరి కోసం నువ్వు పోరాడాలి. 2 క్యాండిల్స్ వెలుగుతాయంట. ఒకడేం పెద్ద కొవ్వొత్తి, ఒకడేం చిన్న కొవ్వొత్తి ఇంట్లో వెలుగుతుందంట. చిన్న కొవ్వొత్తి అనుకుంటున్నా అంటే ఏమనుకుంటుంది? ఇది ఎప్పుడు ఆడిపోతే అందరూ నా దగ్గరికి వస్తారు, అది ఎప్పుడు ఆడిపోతే అందరూ దగ్గరికి వస్తారు అనుకున్నప్పటికీ అది అనుకుంటే ఏమైపోయింది? పెద్ద కొవ్వొత్తు ఆడిపోయిందంట. ఐదంటే ఏమైపోయింది? చీకటికి అమ్మేసిందంట. చాలా మంది అలాగే అంటారు, ఆడిపోలేపోవాలి, ఈడిపోలేపోవాలి, ఈడు చచ్చిపోవాలి, ఆడి చచ్చిపోవాలి, అలా అయిపోలేకపోయి అనుకుంటా. కాదు ప్రభా, వాడు బాగుంటే నాకు వెలిగిస్తారు కదా. ఆ పెద్ద కొవ్వొత్తి ఏమిచ్చింది? ఇంటికి వెలిగినిచ్చింది. ఆ చిన్న కొవ్వొత్తి ఏం చేసిందా? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? అది ఎలిగితే ప్రభా వాడి నీళ్ళలో నేను బ్రతికుతాను అని తీర్మానం చేసుకో.
అంతేగాని మా ఇంటి పక్కలు పోలే ఇంటి ముందు నాశనం కాదు. వాడు బాగుంటే నేను బాగుంటాను, వాడు ఎదిగితే నేను ఎదిగించబడతాను, వాడు బ్రతికితే నేను బ్రతికించబడతాను, వాడి ఎలిగిలో నేను బ్రతికితాను కాబట్టి తీర్మానం చేసుకున్నామంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. అపకీర్తుడు పడుకో, పరిశుద్ధాత్మకుడు లోబడి. దేవుని వాక్యం చెప్తున్నా, బుద్ధి జ్ఞానం గల వారి చేత అధికారము సిద్ధపరిచింది. నీకు బుద్ధి జ్ఞానము చేత నీ బుద్ధి అంత చేయగలము, జ్ఞానమును సంపాదించుకోమను. బుద్ధి జ్ఞానము చాలా ముఖ్యమైనది. జ్ఞానం వల్ల చాలా మంది అనుకుంటారు, నా జ్ఞానం వల్ల ఏదో చేసి అలా ఏం చేసుకుంటాం కాదు. దేవుడు లేదే ఎంతమంది జ్ఞానస్తులున్నా ఏం చేస్తారా? దేవుని వాక్య ప్రకారం చూడన్నామా, చాలా మంది మనుషులు ఎలాంటో తెలుసా, పైకో మాట లోన మాట మాట్లాడు, కానీ దేవుడు అలా కాదు, చూటిగా మాట్లాడు. కనుక దేవుణ్ణి ఎవరు ఇష్టపడతారా? నువ్వే చూడు, ఎవరి దగ్గర చూటిగా మాట్లాడు, చూసినాడు చెప్పే, నీ దగ్గర ఎవరు నిలబడతారా? చూచినట్టు చెప్పిన వారు యెహోవా యందు ఉంటారు, చూచింది లేనట్టు చెప్పిన వారు దుష్టులు యందు ఉంటారు. వారే దుష్టులు పారిపోతారు, దేవుడు మనతో నిలబడతారా? నిలబడతారు. చాలా మంది అలాగే ఉన్నారు, దేవుడు నమ్ముచున్నారు కానీ వారికి భక్తి లేదు. నేను ప్రార్థన చేస్తాను, ఏంటి ప్రభు అంటే, ప్రభా నిన్నటి చేసింది ఈరోజు చేయకూడదు, నిన్న చేసిన తప్ప ఈరోజు చేయకూడదు. ప్రభు నీ సన్నిధికి నేను ఏదైతే నిన్ను దానికి దూరం అయిపోయినాను ప్రభా, దాన్ని నా నుంచి దూరం చేయి అని ప్రార్థన చేసుకో. 4 సంవత్సరాలు చేసిన ప్రార్థన దేవుడి యొక్క వాక్యము ఈ నెలలో పండించింది. 4 సంవత్సరాలు చేసిన ప్రార్థన, నాలో ఉన్న దుష్టాత్మ తీసే ప్రభు అంటే ఇప్పటికి దేవుడు నా ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? మనం అనుకుంటే దేవుడు చేయడు, ఆయనకి చెయ్యాలి అనుకున్నప్పుడే దేవుడి పక్షాన కార్యము చేస్తాడు. దేవునికి వాక్యం చూడండి, మనం వేరే అకౌంట్కి అమౌంట్ వేయాలి, నువ్వు వేసేస్తావు ఇక్కడ, అది పడేయడానికి పడతాయి. నువ్వు పడిపోతాయి పడవు, అది పడేయడానికి పడతాయి. నీ ప్రార్థన పరలోక రాజ్యం చేరుతుంది. దేవుడు పరీక్షిస్తాడు నీ ప్రార్థనలో. నువ్వు దేనికి మొదలు పెట్టావో, ఎందుకోసం నువ్వు ఎంత ప్రాయశ్చిత్తం పొందుతున్నావో, నీవే ఏ సమస్య ఉందో చూసి దేవుడు నీ జీవితానికి ఒక కార్యం దేవుడు చేస్తాడు. చేయడా? నీ జీవితం దేవుడు మారుస్తాడు. పట్టుకుంటా నీ జీవితానికి ఒక రోజు, అప్పుడు సమస్తమని దేవుడు నిన్ను చూస్తాడు. చూడ చాలా మంది ఏం చేసా ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఇంతే, ఇంకా నేను ఎదగనే, ఇంకా నేను బాగుపడిన, ఇంకా నేను ఇంతే, ఇంకా అపకీర్తుడినే, దుర్మార్గుడినే, పాపినే, నేను ఇంకేం చదవలేను, ఏం చేయలేను, ఇది కట్టలేను, నేను ఎవరు చేసుకోలేను, నేను పారిపాటు చేయలేను. చాలా మంది వాళ్ళు కృంగిపోతారు. దావీదు కూడా అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ గోత్రమును నేను జయించలేను అనుకున్నాడు. దేవుడు ఏమిచ్చాడు? నీకు ధైర్యం ఇచ్చి ఆ గోత్రం నీకు పోరాడే బలం దేవుడు నీకు ఇస్తాడు. చేయలేవు, నువ్వైతే చేయలేమో కానీ నీ తోడు ఉన్న దేవుడు ఏం చేయగలరు? చేయలేనా? దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట, పేదల బాధించుడు దరిద్రను అపహరిస్తున్న ఉండనిక కొట్టుకుని పోవారితో సామాన్యుడు. దేవునికి మహిమ కలిగిన ఏమంటున్నా? సామాన్యుడు ఎవరితో? పేదవాళ్ళి అని దోచుకుంటే నువ్వేమంటావు? హఠాత్తుగా పాడైపోతావా? ఒకరు పాడి చేసి వెలిగితే మంచిది కాదు, మంచిదా? ఒకరు నాశనం చేసి బాగుపడితే మంచిదా? ఒకరి కొట్టి నువ్వు బాగుపడితే మంచిదా? ఒకరు పాడి చేసి నువ్వు బాగా ఎదిగితే మంచిదా? కాదు. నువ్వు పాడైపోయినా పర్లే కానీ ఎదుటివాడిని పాడు చేయకూడదు. నువ్వు బాగుపడిపోవడం పర్లే కానీ ఎదుటివాడిని నీతిని కూడా ఎదుటివాడి యొక్క ఏది కూడా పాడకూడదు. పాడొచ్చా? పాడకూడదు. దేవుని యొక్క వాక్యం చూడమ్మా, దేవుని యొక్క వాక్యం చూడండి. నువ్వు పడిపోతే చాలా మంది వచ్చి నేర్పుతానే. అందుకే దేవుడు ఏం చేసినా పర్లే కానీ అప్పు చేయకు. చేయచ్చా? ఏం చేసినా పర్లేదు, అప్పు చేయకూడదు అంట. ఎందుకు తెలుసా? నువ్వు వెళ్ళే మార్గం వెళ్ళి పడిపోయానుకో 10 మంది వచ్చి నేర్పుతారు నిన్ను. అది అప్పుడు మొదలు పడిపో. ఎవరు వచ్చి నేర్పుతాడా? ఎవడు రాడా? దేవుడు ఒక్కరికి సహాయుడు. అంతే దేవుడు అంటాడు, అప్పు చేయకు, ఏం చేయను? ప్రార్థించేను, నీకు కావలసిన దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. సిద్ధపరచడా? నేను పడవ నాకన్నా మేనేదిరా అని దేవుడు అంటున్నాడు. నువ్వు దేని చూసి ఆశపడుతున్నావు? ఈ ధనమును చూసా, ఐశ్వర్యం చూసా? కాదు. ఇవన్నీ కూడా ఒక దుష్టుడు ఎలాగైతే పెంటను చూస్తున్నాడో నా దృష్టిలో అది అంతే. ఏదైనా చేయగల దేవుడు. అపవాది చేస్తున్న కీడుకి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. చేయడా? ఈ మనుషులందరినీ కీడు చేస్తే దేవుడికి ఏం చేస్తాడు?
మేలు చేస్తారు. ఎప్పుడు వేస్తే వాక్యం చెప్తుంది 7వ వచనం, ఉపదేశం అంగీకరించే కుమారుడు బుద్ధి గలవాడు, తొంటలు సహవాసం చేయమేమో తన తండ్రికి అపకీర్తి తెచ్చింది. నేను చేస్తున్నామా ఇప్పుడు వాక్యం చెప్పిన మాట ఈరోజు చాలా మంది బిడ్డలు తండ్రికి అపకీర్తి చేస్తారు. ఏ తండ్రికి? పరలోక తండ్రికి. ఈరోజు చాలా మంది అపకీర్తి చేస్తున్నారు. దేవుడు నమ్మడానికి వెనకబడుతున్నారు. దేవుడు నమ్ముకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే దేవుడు వాక్యం అంటే మార్గము కానీ సాంప్రదాయం కాదు. సాంప్రదాయమా? క్రైస్తవం అంటే సాంప్రదాయం కాదు తల్లి, ఒక మార్గం. నీకు ఒక మార్గం చూపిస్తుంది నీ జీవితం. నీ జీవితం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యం నీకు ఒక మార్గం చూపిస్తుంది. ఒక తల్లి బైబిల్ మనకు కనపడదు. అన్న తల్లికి అంత చీకటి కమ్మేసి మనుషులు వెలివేస్తారు, కట్టుకున్న భర్త వెలివేస్తారు, అత్తగారు మామగారు వెలివేస్తారు, అందరిలో బంధువుల్లో స్నేహితుల్లో అందరూ కూడా ఏమొచ్చింది వెలివేస్తారు. నువ్వు పనికి రాని పాత్రవని లోకం గుర్తించింది. దేవుడు గుర్తించాడా? ఏమన్నాడు? పనికి రాని పాత్ర చేస్తే పనికొచ్చే పాత్రను సృష్టిస్తానని దేవుడు చెప్పాడు. ఆ లోక ప్రజలను నీలి కుమారుని దేవుడు అన్న తల్లికి ఇచ్చాడు. ఎవరదా? నువ్వెందుకు ఓడిపడి పడిపోతున్నావు? నీ బలాన్ని చూసి కాదు, దేవుడు ప్రార్థన చేసి రెచ్చిపోను. ఈ మనుషులు ఏంటంటే నా బలాన్ని చూసి అందము చూసి నేనేమనుకుంటారు? 10 మంది వెనక వస్తున్నారంటే దేనికి? నిన్ను చూసుకోరు, నీ అందరిని చూసి వస్తున్నారు. నేను నీటిగా వచ్చేది ఎవరు తెలుసా? ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కడే. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా షాపుకి తీసుకెళ్ళమనుకో, వాళ్ళు బొమ్మ కొనాలని వెళ్తారు. ఆ బొమ్మ కొన్న తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు బాగానే ఆడతారు. ఆ బొమ్మ మీద ఏం పోతారకే ఇంట్రెస్ట్ పోయి ఆ బొమ్మను ఎక్కడ పడాలని పడతారు. మరలా మనుషులు ప్రేమ కూడా లాంటివి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇలువ పెట్టి కొన్నారు కనుక దాన్ని భద్రంగా దాచిపెట్టరా. చాలా మంది అంటారు, నేను సిగరెట్ కాల్తే ఆయనకి ఎందుకు బాధ అంటారు. నేను సిగరెట్ కాల్తే ఆ దేవుడు ఎందుకు బాధపడాలంటారు. నా ఇష్టం కదా అంటారు. బైబిల్ ఎక్కడ రాస్తుంది? బైబిల్ ఎక్కడ రాసలేదు. దేవుడు యొక్క వాక్యం చెప్పేస్తా, సిగరెట్ కాల్చి ఆ పొగ పీల్చి నీ శరీరం ఏమైపోతుంది? లోపల లివర్, కిడ్నీలు పాడైపోతాయి, లివర్ పాడైపోతాయి, ఊపిరితిత్తు పాడైపోతుంది, గుడ్డు పాడైపోతాయి. అప్పుడు ఏమంటావు? ఏసయ్య అంటే ఆ బాధ దేవుడు చూడలేకంటాడు. నువ్వు కాలిస్తే ఆయనకి బాధ కాదు, నువ్వు బాధపడితే ఆయనకి బాధ. నువ్వు సిగరెట్ కాలితే ఆయనకి బాధ కాదు, నీ జీవితం పాడైపోతే ఆయనకి బాధ. దేవుడి వాక్యం చూడండి, అన్ని చేయమని అధికారం ఇచ్చింది. ఏదేని తోటలో ఏ వస్తువు కొనుక్కో, ఏం కావాలో తీసుకో, ఏం తింటావో తిను, కానీ ఒక గృహం ఎంతకి వెళ్ళకు అని దేవుడు వాక్యం చెప్పింది. వాళ్ళు ఏం చేస్తారు? అన్ని గృహాలు వదిలేసి ఆ గృహం దగ్గరికి వెళ్ళారు. మనం కూడా చూడండి, దేవుడు ఏది చేయొద్దని చెప్తే అది మనం చేస్తున్నాం అంటే దేవుడు ఏం చేస్తున్నాం? అక్కడ బాధ పెడతాం. దేవుడు నా కోసం ఎందుకు బాధపడాలంటే, నీకు బాధపడితే దేవుడు ఊరుకునే ఉంటాడా? నియంత్రాలతో వల్ల నాకు ఇంట్లో ఎవరు పాడైపోతాయి, కానీ ఆయనకి బాధ ఏంటంటే నువ్వు త్రాగి ఆ కిడ్నీ సమస్యలతో బాధపడినప్పుడు, నువ్వు మురుగుతూ ఏడుస్తున్నప్పుడు దేవా అన్నప్పుడు నీకన్నా రెట్టింపై బాధపడ్డా. దేవుడు అంతగా నీవన్నీ నీవు కాదు, నీవన్నీ నాయి, నావన్నీ నీ అని దేవుడు చెప్పుచున్న మాట. పేతురు వచ్చాడు, దేవుడు చూశాడు, ఏమన్నాడు? ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు, నీటిలో కాలు పెట్టాడు, ఎదరికి వెళ్ళాడు, అడిగేస్తాడు, మళ్ళీ అడిగేసినప్పుడు ఎక్కడ పడిపోడు? చెరులో పడిపోడు. మళ్ళా ఆ సముద్రంలో పడిపోడు. మనం కూడా పడిపోతాం. ఎందుకు పడిపోవడానికి కారణం ఉంది. అక్కడ ఏం కోల్పోయావు? దేవుడి మీద విశ్వాసం కోల్పోయావు. మొదటి అడుగులో పేతురికి విశ్వాసం ఉంది, 2 అడుగులో పేతురికి విశ్వాసం ఉంది, 3 అడుగులో పేతురికి విశ్వాసం ఉంది, 4 అడుగు వేసినప్పటికీ అంత విశ్వాసం కలిగింది. సరేనా? అది ఏమైపోడు? పడిపోడు. ఇరుగు పొన్న శ్రమలో పడిపోయి కారణం ఏడుస్తా నీ విశ్వాసం కలిగి అల్ప విశ్వాసం ఉన్నాడు. మళ్ళీ విశ్వాసం కలిగు. పేతురు ఎలాగైతే తిరిగి మళ్ళీ నీటి మీద నచ్చాడు, నీ జీవితం దేవుడు మళ్ళీ ప్రారంభించడా? నీ జీవితం నీ చేయి జారిపోయిందేమో కానీ దేవుడు చేయి జారినా? ఈ పని అయిపోయింది కదా చాలా మంది. ఎందుకు అయిపోయింది? నీ చేతిలో పని అయిపోయిందేమో కానీ దేవుడి చేతిలో పని అయినా నా జీవితమే దండగా అనుకుంటుంది. చాలా మంది ఉన్నదే నా జీవితమే దండగా చెబుతున్నా. దీని వాక్య ప్రకారం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఉంటుంది. ఇరువలేని ప్రేమ యందు నిలబడటము మంచిది కాదు. మంచిదా?
ఇలువ లేని ప్రేమ దగ్గర నిలబడకో, ఇలువిచ్చే ప్రేమ దగ్గర నిలబడు. దేవుడి ప్రేమని ఇలువేస్తుంది సరేనా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవించిన మాటల ప్రకారంగా 5వ వచనం, దుష్టుడు న్యాయమైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవాడు సమస్తము గ్రహించుడు. దేవునికి మహిమ కలుగును గాక. గ్రహించాలి. ఒక దెబ్బ దేవుడు ఊరుకో కొట్టలేదు. ఈరోజు నీకు ఒక దెబ్బ తగిలిందంటే దేనికి కారణము? నీకు దేవుడు ఎవరి ద్వారా సహాయం చేస్తాడో చూసుకో ఒకసారి. దానియేలు ఊరికే సింహాసనం దేవుడు పడేస్తాడా? ఒక రాజు దేవశాస్త్రులు అందరూ మొక్కరు, రాజు మొక్కరు, బొమ్మకి అందరూ మొక్కరు. మేము ముగ్గురు మొక్కరా? మేము మొక్కం. అవసరమైతే మనం చంపండి, అగ్గిలో పడవేసేయండి, కాదు మనం కాల్చివేయండి, ఊడ్చివేయండి, కానీ మేము చావనే చేస్తామేమో కానీ ఈ యొక్క అడ్లకి మేము నమస్కారము చెయ్యము. ఎందుకు? అవి మాకు ఏ పట్ల ఏ కార్యం చేయలేదు. చేసిందా? అది ఒక శిల్పి చెక్కాడు. ఒక శిల్పి ఒక శరీరము చేత తన రుణము కోసం, తన స్పైశ్వర్యం కోసము, తన సంపాదన కోసము తన చెక్కి మీకు ఇచ్చాడు. కానీ దీన్ని నా దేవుడు ఇరుగు పెట్టి, కొరింథీయుల దేవుడు నా దేవుడు దాన్ని ఇరుగు పెట్టి ఆయన రూపముతో నన్ను కొన్నాడు. చావనైనా చేస్తానేమో కానీ నేను దేనికి బానిస అవ్వను. వచ్చా? ఆ ముగ్గురు ఏం చేస్తారు? వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. చచ్చిపోరా? అందరూ అనుకోని చచ్చిపోతుంటారు. అందరూ అనుకుంటున్నారు ఇది దేవుడు నమ్ముకున్నాడు అయిపోతే బతికింది అంటారు కదా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు దేవుడు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎందుకు పనికిరమని చేశావు. అందరి చేత ఏమనుకుంటాడు? దేవుడు నమ్ముకున్న తర్వాత ఇక అంతా నాశనమే కానీ ఏ మేలు లేదు అన్నలా చేస్తాడు. అలా ఆ ప్రజలందరూ అంటారు, మాలాగా మీరు కూడా దేవుడు మొక్కితే మీకు ఈ కీడు రాదు కదా, మీరు కదా నాలాగే నమస్కారం చేస్తే మీరు అగ్గిలో పడని కదా. అందరూ ఏం చేస్తారు? ఆయన విశ్వసిస్తున్నారంట. మనం విశ్వసిస్తాం. మీరు దేవుడు సిద్ధేయండి, దేవుడు సిద్ధేయండి అని మీరు బలవంతం చేస్తారు. వాళ్ళ ముగ్గురు ఎన్ని ఆపద వచ్చినా, ప్రాణం పోయినా కానీ దేవుడిని వదిలిపెట్టారా? నీవు కూడా మనుషుడు అంటున్నారు కదా నీ దేవుడు మాట వదిలేదు. చాలా మంది మనుషుడి మాటలు ఆలకించి దేవుడి మాట వదిలేరు. వదిలేరమ్మా? దేవుడి మాట వదిలేవంటే నీ జీవితాన్ని నీవే బాగు. దేవుడి మాట చాలా బలమైనది. ఆయన మాట చెప్పుచున్న మాట ప్రకారముగా ప్రభా నేను నీతో కూడా పరదేశునిగా ఉందును అని ఆ వ్యక్తి పలికాడు. ఎందుకు పలికాడు చేస్తా? ప్రభా నేటి నుంచి నేను నీతో నడుస్తున్నాను అంటే నీవు నేను ఉన్నంత వరకు నీతోనే ఉంటాను. చాలా మంది ఏం చేస్తావు తెలుసమ్మా? నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం కోసం ఆలోచిస్తావు. ఉన్న తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తావా? ఇలాంటి యవనస్తులు దీనికి వాక్య ప్రకారం చూడండి. ఎవరన్నా వదిలేసి వెళ్ళిపోవడానికో అది పదే పదే వెళ్ళిపోవడం కోసం ఆలోచిస్తాడు. వాళ్ళు మధ్యలో పోతారు. కానీ తల్లి తండ్రి ప్రేమ కడ వరకు నిలబడదా? అందుకే దేవుడు అంటాడు దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన ఉపదేశాన్ని అంగీకరించే కుమారుడు ఏమవుతుంది? బుద్ధి గలవాడవుతున్నాడు. ఏమవుతున్నామా? బుద్ధి గలవాడవుతున్నాడు. బుద్ధి గలవాడంటే దేవుడి దృష్టిలో పరిశుద్ధుడే. నీ బుద్ధిని అంత ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోవడం దేవుని యొక్క వాక్యము సెలవించు. యెహోవాను వెంబడించాలంటే మత్తయి అంటున్నాడు, ప్రభువా నేను వెంబడించాలంటే ఏం చేయాలంటే వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, పాపము చేయకూడదు, మోసం చేయకూడదు, ఏది ఆశించకూడదు, వదిలిన దాన్ని మళ్ళీ నువ్వు పట్టించుకోకూడదు, వెనక్కి తిరిగి వెనక్కి చూడకూడదు. నీవు ఎందుకు వచ్చిన తర్వాత ఏది కూడా ఆశించకూడదని మత్తయి చెప్పాడు. సరే ప్రభు. తర్వాత ఇంకోటి చెప్పాడు, నీ యావదాస్తి పేదలకి దరిద్రులకు పంచిపెట్టుము అన్నాడు. ఇచ్చేస్తారా? మరి దేవుడు నీ దగ్గర ఇతరులకు మాట ఇస్తున్నావా? కన్నీటితో ప్రార్థన చేయి, నీకు చేయాలని దేవుడు ఇస్తాడు. కన్నీటితో దేవుడు వెతుకు, నీకేం కావాలో దేవుడు నీకు ఇస్తాడు. నీకేం కావాలో ఆయన తెలుసు కదా. ఒక బిడ్డకి ఏం కావాలో దేవుడు తెలుసు, ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నీకు తగ్గ సమయం దేవుడు నీకు ఇస్తాడు. ఎవరా? వివాహం కావాలో ప్రార్థించు, నీకు తగ్గ వదులని దేవుడు సిద్ధపడిస్తాడు. సిద్ధపరచుడా? నీకు మంచి గుణవతిని కోరరావాల ప్రార్థించు. దేవుడిని ఆశ్రయించి గొప్ప ఐశ్వర్యం కలిగిన దానికన్నా మంచి రూటు వల్ల కోన దేవుని అంతకే తీసుకురా. సంతానం కావాలా ప్రార్థన చేయి. అన్న తల్లి ఎక్కడైతే చీకట్లో పడిపోతుందో అక్కడే వెతికింది వెలిగి వెతలేదా? నువ్వు వెతుకు. అక్కడికి వెళ్తేనంట గుడ్డి వ్యాపారాన్ని కాదు, నువ్వు వెళ్ళే స్థానం లేదు, నీకు కోరే ప్రార్థన దోషం చూసుకోవాలి.
ప్రార్థించు, అడిగే వారికి సమస్తము దేవుడు ఇచ్చేవాడు. పోరాడు, ఆయన మన తండ్రి. నువ్వు ఆయన పోరాడి యుద్ధం చేసి ఏదైనా తెచ్చినాక నీకు ఉంది లేదా? పోరాడు, ప్రభయ్యా నేనేం చేస్తాను, అందరికి సందర్భం ఇచ్చా కదా, అందరూ బెదిరించా కదా, నాకన్నా చిన్నవారికి పెద్దవారికి నాకన్నా వెనకాల వివాహమైన వారికి కూడా ఏమిచ్చావు? సంతానం కలిగి చేస్తావు ప్రభా. నేను ఏం నేరం చేస్తాను, నీ మీద ఆశపడ్డానే కదా, నీ మీదనే అన్నాను కదా, ఎప్పుడు చేస్తావో నీ ఇష్టం ప్రభా అన్నామంటే దేవుడు ఏమంటాడు, ఈమె నాతో పోరాడి ఏం చేసింది, గెలిచింది అన్నది. పోరాడి ఏమన్నా ప్రభా అందరూ చేయవదిలేస్తారు, నేను భయపడలే, ఎందుకు చేస్తా, అందరూ చేయవదిలినా నీవు నన్ను వదలవు, నీవు నన్ను మారబాబు. వరిస్తావా? అత్తలు లేసిన, భర్తలు లేసిన, అందరూ లేసిన కన్న తల్లి తండ్రి కూతురు మొదలు వదులుతారా? ఆమె పనికిరాని పాత్ర కలిగి పిల్లలు కానీ యోగ్యత లేదని భర్త అత్తగారు బయట గిగ్గేస్తారు. నేను తల్లిదండ్రి చేర్చుకోరా? దేవుడు అంటున్నాడు, భయపడుకో, నీకు నూతనమైన దయాకిరీడం దేవుని దృష్టిలో కలగజేస్తాడు. నిన్ను ఊరికి మంచం మీద పడగొట్టలే. ఎందుకు పడగొట్ట తెలుసా? నువ్వేమనుకున్నావు, చుట్టూ ఉన్నవారు నా వారే కదా, అందరు నాతో నడుస్తున్నారు కదా, అందరు నా సాయం చేస్తారు కానీ నడుస్తున్నా కదా, నువ్వు కళ్ళు మూసుకుని నడుస్తున్నావు కనుక నిన్ను కళ్ళు తెరిచేలా చేస్తాడు దేవుడు. చేయరా? నువ్వు నడిస్తే నీతో నడుస్తాడు, నువ్వు పడిపోతే వదిలేసి వెళ్ళిపోతావు. ఇలాంటి మనుషులు దేవుడు కాదు. నువ్వు పడిపోతే పడిపోతాడు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోతావు, నువ్వు రమ్మంటే నువ్వు ఏ స్థితిలో బట్టే ఆ స్థితిలో దేవుడు వస్తాడు. వాడా దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన ప్రతి మాట కూడా విలువైన మాటలు. ఆపత్తము నాలుగు నుంచి రాజునికి ఏమొస్తే లాభాలు వస్తాయా? చాలా మంది ఆపత్తులు వస్తారు. దేవుని యొక్క వాక్యం చూడండి, ఇక్కడ వాక్యం సెలవించిన మాట ప్రయోగం, కొందరు సహవాసం చేయబడతారు, తండ్రికి ఏంటంటారు, అపకీర్తి చేస్తారు. తేడా అప్పుడు తన తండ్రిని ఏమన్నవాడు కాదు, తండ్రి మాట ఇనువాడు, తల్లి మాట జవదాటోడు కాదు. ఎప్పుడైతే అపకీర్తికి లోబడ్డాడో ఏమైపోయాడు, తండ్రికి ఏం తెచ్చాడు, అపకీర్తి తెచ్చాడు, అంటే కీడు తెచ్చాడు. అప్పుడు దాకా ఏమన్నవారు, పవన్ కుమార్ అంటే అలా ఉండాలరా, మంచి కొడుకు అడిగి తగ్గ కొడుకు అనేవాడు. ఎప్పుడైతే వాడు ఎవరితో సహవాసం చేస్తాడు, తొంటరి అనగా మోసగత్తులో, మోసగాళ్ళు వాడు. ఎప్పుడైతే ఈ మోసగాలతో సహవాసం పెట్టుకున్నాడో వాడు ఏం తెచ్చాడు, తండ్రికి అపకీర్తి తెచ్చాడు. ఏ నోటు అయితే వాడికి తగ్గ కుమారుడు అన్నాడు, ఏమన్నాడు, నీకు తగ్గ బిడ్డ కాదురా అనేది చేశాడు. ఈ నోటికి దేవుడు ఇచ్చాడు, పొగడతం ఇచ్చాడు, తర్వాత నేను పొగ చేద్దాం ఇచ్చాడు కదా. దేవుడు అంటాడు, మనుషులు పొగడని నువ్వు ధైర్యం కొనుక్కో, మనుషులు పొగుడుతున్నారని నువ్వు గొడవపడకో, మనుషులు నిన్ను అపహరిస్తున్నారని నువ్వు బాధపడకో. నువ్వు ఏదైనా దేవుని యందు నిలబడమని దేవుని యొక్క వాక్యము సెలవించున్నావు. నువ్వు మంచోడువో చెడ్డవాడువో మనుషుల దగ్గర నిరూపించుకున్నావు కాదు, దేవుని యందు నిరూపించుకో. నువ్వు ఎలా ఉన్నా దేవుని చేయగలవు, తెలుస్తారా? నువ్వు ఎలా ఉన్న దేవుని బట్టి మొదలుపెట్టాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన నిన్న మాటను బట్టి తొంటరి సహవాసం చేయడం చేస్తారు, తన తండ్రికి అపకీర్తి చేస్తారు. ఈరోజు చాలా మంది తండ్రికి ఏం చేస్తారు, అపకీర్తి. అపకీర్తి అంటే ఏంటి? చెడు మాటలు. తండ్రిని తిడతారు, తల్లిని ద్వేషిస్తారు, ఇటువంటి వీళ్ళు పుట్టారేంట్రా, ఇటువంటి వాళ్ళు పుట్టారేంట్రా అంటారు. అలా దేవుడు మన పక్షాన ఉన్నాడంటే, మన పక్షాన దేవుడు అంటే మన ఆపోజిట్ దృష్టిలో ఎక్కువ ఉంటాం. అవునా? చూడండమ్మా, దేవుడిని ఎంతగా వచ్చాడంటే నీ చుట్టూ దృష్టిలో ఎక్కువ ఉంటాం. ఎందుకు తెలుసా? దేవుడు ఉన్న చోట దుష్టాత్మలు ఉంటాయి. నిన్ను పాడి ఆదాం, నేను నాశనం చేద్దాం, నేను పడకూడదామని పండగలు చేస్తాయి, కానీ దేవుడు పండగ నేను. దీని యొక్క వాక్య ప్రకారం 10వ వచనం, యథార్థవంతులు దుర్మార్గం అని చెప్పువాడు తన ద్రవ్య గుంట్లో వాడే పాడతాడు. ఏదమ్మా, తన ద్రవ్య గుంట్లో వాడే పాడతాడు. అంటే ఏం చేస్తాడు? ఈరోజు చూడండి, ఒకరు పాడి జలమని చూస్తామంటే నువ్వే పాడైపోతావు, ఒకరు మోసం చేద్దామని చూస్తావంటే నువ్వే మోసపోతావు, ఒకరు మోసం చేస్తావంటే నువ్వు ఎవరైతే మోసం చేస్తావో నువ్వు వేరే చేతులు మోసపోతావు. మోసపోవా? కంపల్సరీగా. నువ్వు ఒకరు మోసం చేస్తావంటే నేను వేరేవాడు మోసం చేస్తావు, నువ్వు ఒకరు కీడు చేస్తావంటే నీకు నువ్వు వేరేవాడు కీడు చేస్తావు, నువ్వు ఒకరిని అపకారం చేస్తావంటే నీకు ఇంకొకటి అపకారం చేస్తావు. దేవుడు వాటి ప్రయత్నాలు చేస్తుంది. నీవు ప్రవీణ గుంటలో నువ్వే పాడతావు. పాడవా? చాలా మంది పాడు చేద్దామని చూస్తారు. ఈ లోకంలో ఏ గ్రంథాలున్నా, ఎంత పదులున్నా,
ఏమన్నా, ఏ పద్యాలన్నా, ఏ అధ్యాయాలన్నా, ఏ వచనమన్నా నేను బాగు చేసేది ఏది లేదన్నా, వాక్యం ఒకటే నేను బాగు చేయాలి. నీ వాక్యం నేను బాగు చేసి, నీ వాక్యం నా హృదయానికి ధైర్యం ఇచ్చింది. మరణమే శాశ్వతం నాకు ఏమిచ్చింది? ధైర్యం ఇచ్చింది ప్రభా. నా బ్రతికి ఎందుకు, నా స్థితి ఎందుకు, ఇంకా నేను చనిపోతున్న దిక్కనుకున్నప్పటికీ దేవుడు ఏమిచ్చాడు? దావీదుకి ధైర్యం ఇచ్చాడు. నీకు ధైర్యం ఇస్తాడు ఎవరా? తండ్రిని కాదని కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రి ఏమనుకున్నాడు? నా కుమారు లేని జీవితం నాకు వ్యర్థము, నేను చనిపోతున్న సిద్ధమైనప్పటికీ దేవుడు చేశాడు, తప్పు పోన కుమారుని మళ్ళీ దేవుడి దగ్గర తీసుకొచ్చి తీసుకురా. చావు ప్రతిదానికి సమాధానం చెప్తురా. ప్రార్థించు. నువ్వు ప్రార్థన చేస్తామంటే నీ చీకటి బ్రతికి వెలుగు చేస్తాడు. ప్రార్థన చేస్తామంటే ఎండుబడి జీవితాన్ని చిగిరిపోగా చేస్తాడు. నా ప్రార్థనలో అంత బలం ఉంది. ఒకరు పాడు చేస్తే నువ్వు బాగుపడటం మంచిది కాదు. ఈరోజు చాలా మంది చూడండి, వాళ్ళ కుమార్తెల మీద, వీళ్ళ కుమారుల మీద లేని మాటలు, కాని మాటలు చెప్పి తల్లిదండ్రుని బాధ పెడతాం. అట్లా వాళ్ళు నువ్వు ఏం చేస్తావు? ఆడిపడగలనుకుంటారు. రేపు నీ బిడ్డ కూతురు పడతావు. పడరా? జాగ్రత్త. నోరు ఉంది కదా, ఇష్టాసంగా మాట్లాడుతుంది. అదుపుంటాను నోటికి మాటలు వచ్చి అన్న కదా మాట్లాడడంతో ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాయి. ఎలా? కోపంలో మాట్లాడే మాటలు చాలా వెలుగుగా ఉంటాయి. ఆ మాట వెళ్ళే దగ్గరికి వెళ్ళిందనుకో, దేవుని వాక్యం పోర చూడన్నా, చేతి మీద చిన్న గాయం తగ్గిందనుకో, శరీరం మీద అది గాయం తగ్గుతుందేమో కానీ మచ్చడిపోతే నువ్వు చచ్చే వరకు ఆ మచ్చ ఆగిపోతుంది. గాయం మీద మచ్చ అంటే అంత కలకలవుతుంది, హృదయం మీద తగిన దెబ్బ ఊడిపోద్దా? దేవుడు చెప్తున్నాడు, నీకు విలువ లేని దేవుని యజ్ఞం తీసేస్తాడు. ఆలోచించుకుని దానికోసం వదిలిపెట్టి, నీకు మంచిగా దేవుడు వదిలిపెట్టాడు. ఒక కుమారుడు అనుకున్నాడంట, చక్కగా ఒక ఆమెను చక్కగా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేస్తాడు? చక్క వివాహం చేసుకున్నాం, ఎన్నెన్నో కళ్ళకన్నాడంట. ఆమె వివాహం చేసుకున్నాం, చేసుకున్నాం అనుకున్నాడంట. తండ్రి పరమ దుర్మార్గుడు అంట. ఎవరి తండ్రి? కుమార్తె యొక్క తండ్రి పరమ దుర్మార్గుడు అంట. అతను ఏం చేస్తున్నాడు? నీ తల్లిని తండ్రికి రోడ్డు మీదకి లాగేస్తానని మాట్లాడి మాట్లాడంట. ఆ కుమారుడికి ఏం కలిగింది? రాత్రి అంతా కొడుకుని ఆలోచిస్తున్నాడంట. ఆమె నేను కాదండి, నేను ఒక్కనే బాధపడతానే, ఆమె వివాహం చేసుకుని సిద్ధపడితే నా తల్లి తండ్రి కూడా బాధపడాలి. ఆమె వదిలించుకుంటే నేను ఒక్కనే బాధపడతాను, ఆమెను తగిలించుకుంటే నా కుటుంబం అంతా బాధపడాలి. కాదు, నేను ఒక్కడ బాధపడలే కానీ నా కుటుంబాన్ని బాధపరచుకోదని ఏం చేశాడు? తనకు తానే నేరం ఒప్పుకుని ఏమనుకోడు? ఆయన ఏం చేస్తాడు? ఆమె ఎందుకు నేను దుర్మార్గాన్ని చూపించుకోవాలని ఆయనకి లేని అలవాటు చేసుకుని త్రాగుతాం, సిగరెట్ కాలుతాం, వ్యర్థమైన ఆలోచనలన్నీ చేసుకుంటే ఏ అలవాటు లేనివాడు ఎందుకు చేస్తా? దేవుడు ఏం చెప్పాడు? ఎవరిని మోసం చేయకూడదని దేవుడు చెప్పాడు కనుక ఇదిగో ఆమె నేను ఏం చేస్తాను? నా ఎంతని వదిలిపెట్టేస్తే నేను మోసం చేసినట్టు. అలా కాదు, నేను ఎందుకు పనికి రాని వాడిని, నేను నీచుని, అపవాసిని, దుర్మార్గుని ఆమెకు గుర్తించానని ఆమె ఎదురుగానే చెడుగా ప్రవర్తించి ఆమె కూడా ఏమన్నాడు? నువ్వంటే నాకు ఇష్టం లేదని అలాగే చేసుకుని ఏం తెప్పించాక దేవునికి తల్లిదండ్రులు కూడా ఏం తెప్పించాడు? ఘనత తెప్పించాడు. అది ఎవడు? తండ్రి ఎందుకు ఘనత ఉన్నవాడు, తండ్రి ఎందుకు వీధి కలిగినాడు. నిబంధన ఏమంటారు? వచ్చు ఆయన తల్లిదండ్రులు ఏమైపోతే నాకేంటి, ఆగైపోతే నాకేంటి, నేను బాగుంటే చాలు అనుకుంటానేమో. కాదు, నీ తల్లిదండ్రులు బాగున్నారంటే నీ జీవితం బాగుంటుంది. బాగుదా? నీ తల్లిదండ్రులు బాగున్నారంటే నీ జీవితము ఎక్కడ చేరుతుందో నీకే తెలుసు. తల్లిదండ్రుల వరకు నీ జీవితానికి వెళ్ళి వస్తారు. ఎవరైనా తల్లిదండ్రులు లేని జీవితాన్ని ఎవరు పట్టించుకుంటారా? పట్టించుకో. ఇక దేవుడు వాటిని తేటగా సెలవించింది ఏం తెలుసా? నీకు దేవునికి విరోధముగా ఉన్న ఏ వస్తువునైనా, అది మనిషి అయినా విడిచిపెట్టును. దేవుడు తీసేసినట్టే దేనికి కారణము? ఒక కీడు నుంచి తీసేసిననుకో, దేవుడి నుంచి ఒక అమ్మాయిని వేరు చేసిన, ఒక అబ్బాయిని వేరు చేసిన, ఇక దేనికి కారణాలు? ఒక కీడుని అందించిపోయిందని జ్ఞాపకం చేసుకో. ఒక రోజు బాధపడు, 2 రోజులు బాధపడు, మళ్ళీ 3 రోజులు బాధపడు, 4 రోజులు ప్రార్థించి దేవునికి ధైర్యం చేస్తాడు. ఎవడా? సంవత్సరం చచ్చిపోయాడా? ప్రేమలో ఓడిపోయిన చచ్చిపోయాడా? ఏం చేస్తాడు? దొంగ ప్రేమలో మోసపోయినాము కానీ నిజమైన ప్రేమలో ఓడిపోయాడా? సంవత్సరం తీర్మానం చేసుకున్నాడు, చావైనా బ్రతికైనా ప్రభువా నీతోనే నడుస్తా, ఎన్నడూ కూడా నేనేంటాను అంటే ఏదాను ఈ లోకానికి. వివాహం అన్నది ఎబ్రేలు గ్రంథంలో దేవుడు చెప్తున్నా, వివాహం అనేది ఘనమైనది, దానికన్నా ఘనమైనది. ఇంకేం చేస్తా? అపోస్తలుడైన పౌలు వివాహం చేస్తున్నాడా? పిల్లల పౌలుకి పెళ్ళైనా
అపోస్తలుల పౌలుకి వివాహం అవలే. దానికన్నా ఘనమైనది ఏం చేస్తా? వివాహం ఘనమైనది ఆయన ఎందుకు పరిశుద్ధంగా నిలబడము, ఆయన సేవ చేయడము, ఆయన పరిచయం చేయడము, ఆయన కొరకు బ్రతకడము, ఆయన కొరకు చనిపోవడము దానికన్నా బహుమైనదని చూపించదా? వివాహము కంటే ఘనమైనది ఉన్నదని అపోస్తలుల పౌలు నిరూపించాడు. పౌలు పెళ్ళైందా? పౌలు ఎన్నో అధ్యాయాలు సరే ఎక్కడైనా వివాహం చూపించాడా? సౌలికి పెళ్ళైందా? పౌలికి పెళ్ళైందా? అన్ని వదిలేస్తాడు. పౌలు ఏం చేశాడు? దేవుడు నూతనమైన దేవుడు దాని మీద కురిపించాడు. అంటే ఏం చేశాడు? పరిశుద్ధత సంపాదించుకున్నాడు. పరిశుద్ధత రావాలంటే నేను పాపినని ఒప్పుకోవాలి, యేసయ్య రక్తంతో కడగబడాలి, పౌలు వలె చిగురింపాలి. చిగురిస్తున్నావా? సౌలు ఎన్ని పాపాలు చేస్తాడో అన్ని పాపాలు కూడా రోజు ప్రభా ఆయన ఎందుకు నిలబడి మోకరించి పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఎవరైనా సమస్య వచ్చి చెప్పడానికి ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఖాళీ సమయంలో ప్రభా నేను చేస్తున్న పాపాలు తరతరములు నన్ను ఎప్పుడు చూడంటే నీతో నేను కడగవేయాలని ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేశాడు? ప్రభా ఈ పని చేస్తానని క్షమించు, ప్రభా ఈ పని చేస్తానని క్షమించు. దేవునికి తల్లి తండ్రికి ఘనత లేని కార్యం ఏది చేయచ్చా? యేసయ్యతో పోరాడు. ఈరోజు ప్రార్థన అంటే పబ్బుల కింద అయిపోయింది. ప్రార్థన ఆరాధన అంటే పబ్బులైపోయి. మన ఊళ్ళో చూడండి, ఏదన్నా పండగ జరిగి అనుకో ఏం చేస్తారు? రోడ్ల మీద డ్యాన్స్ వేసుకుంటూ, ఏమైనా పెళ్లి జరిగి డ్యాన్స్ వేసుకుంటూ అది తాగేసి మతశీలం తిరిగిపోయి డ్యాన్స్ వేస్తారు. ఈరోజు చాలా మంది యవనస్తులు ఆరాధన అపవిత్రం చేస్తున్నారు. ఇక దేవుడు అన్నాడు కదా ఏంటన్నా, తొంటరి సహవాసం చేయవాడు తన తండ్రికి ఏం చూడంట. ఈరోజు చాలా తొంటలు ఎక్కువైపోయి. ఆరాధన అంటే సూర్యుడు లాగేయడము, ఆరాధన అంటే చేయి పట్టుకు రోడ్డు కింద ఉండటము, ఆరాధన అంటే ఖర్చు లాగడం కాదు. ఆరాధన అంటే నీ ఆరాధన చూసి ఎందుకు పనికిరానికి వాడు ఎద్దకు వచ్చి ఆరాధన చేయాలి. నీ ఆరాధన వల్ల దేశం పచ్చగా ఉండాలి. నీ ఆరాధన దేవుడిని సంతోషపరచాలి. యెజబెల్ ఆరాధన ఎక్కువైపోయి అవునా? ఆరాధన అంటే డ్యాన్స్. అటువంటి ఆరాధన మన ఊళ్ళో ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు డ్యాన్స్ చేస్తారు. ఎక్కువైపు పబ్బుల్లో చూడండి, ఏదైనా పబ్బులో చూస్తుంటే ఆ పబ్బుల్లో లైటింగ్ పెట్టుకుని ఆ తాగేసి పాడలో మోగలో తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు దొరికేస్తారు. అదే రీతికి ఈరోజు చాలా మంది ఆరాధన చేస్తలేదా? ఆరాధన అంటే చాలా విలువైనది. ఆరాధన ఎలా చేయాలంటే నీ పూర్ణాత్మతో పూర్ణ బలంతో ఎక్కువని ఆరాధన ఏంటి? రోజు స్టేజ్ మీద ఎక్కేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లైటింగ్ పెట్టేసి ఇది ఆర్కెస్ట్రా అంటే ఇది పాడపాడని ఏం మాట? నువ్వు వస్తే ప్రభా తండ్రి 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 డాడీ ఏంటిది? ఇటువంటివన్నీ కూడా తండ్రి ఏం చేస్తాడు? తొంటరతో సహవాసం చేసి ఎవరికి అపకీర్తి చేస్తాడు? తన తండ్రికి అపకీర్తి చేస్తాడు. చాలా మంది దేవుణ్ణి అపకీర్తి చేస్తాడుగా. దేవుడిని తిట్టుకునే రోజు చాలా మంది. ఎందుకు? నీ ఆరాధన చూసి, నీ బంధు చూసి, నీ ప్రవర్తన చూసి, నీ తీరు చూసి ఈయన దేవుడు పెట్టంట ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఈయన దేవుడు పెట్టంట ఎలా ఆరాధన చేస్తాడు. ఏం చేస్తున్నావు ఆరాధనలో? ఆ భజన చేస్తుంటే నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు. మారాలి. దేవుడు అన్నాడు కదా, నీ భక్తి చూసి అన్యులు నీ దరిలోకి రావాలి. నీ భక్తి చూసి పాపంలో ఉన్నవారు నీ వద్దకు రావాలి. భక్తి పరులే పాపం చేస్తే ఇంకా ఏం చేస్తారు? పాపం ఇంకా చూపెడతారు. దేవుడు నిన్ను ఊరికి నిలబెట్టాడు. దేవుడి యొక్క వాక్య ప్రకారం తీర్మానం చేసుకున్నాను. ఏది పోయినా పర్లేదు ప్రభా నీ సేవని నిలబడాలి, నీ సేవని అవ్వాలని తీర్మానం చేసుకున్నాను. ఆయన సేవకు ఎదురొచ్చే దేనిని వదులుకోవడం సిద్ధము. ఆయన సేవ రుచి చూసిన తర్వాత వదులుకోవడం చాలా నాకు బాధగా ఉంది. ఆయన సేవ పరిశుద్ధం. దేనిని వదులుకోగలేమో కానీ దేవుడి సేవ వదులుకోలేను. దేవుని మరవలేమో దేవుడు మరవలేము. ఏం చేస్తా? ఆయన రుచి చూచిన వారు ఎన్నడూ కూడా మరవరు. మరుస్తారా? ఆయన బహుగా రుచి చూస్తారు. దేవుడితో పోరాడు, దేవుడితో యుద్ధం చేస్తాం. మనుషుడు సంపాదించుకోలేమో కానీ ఆయన ఆత్మను సంపాదించుకో. నేను చేస్తున్న ప్రార్థన మనుషులు తెలుసుకో, దేవుడిని గుర్తించాలి. అపకీర్తి ప్రార్థన కాదు, దేవుడిని ఘనతించే ప్రార్థన చేయాలి. మనం ముసుకేసి నీ కష్టాలు పోతాయా? కన్నీరు కాల్చేది నీ కష్టాలు పోతాయా?
ఏం చేయాలి? నీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు. నీ హృదయం భారం అంతా తీసివేస్తాడు. తెచ్చివేడా నువ్వు ఎరగక ముందే ఒక గుడ్డివాడంట దేవుడు నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక గుడ్డివాడు దేవుడికి ఎదురొస్తున్నప్పుడు అంట ఆయన అన్నాడంట, ప్రభువా నేను గుడ్డివాడిని, నా కళ్ళు తెరిపించు అన్నాడంట. నువ్వు గుడ్డివాడు దేవుడికి ఎప్పుడు తెలుసు లేదా? నువ్వు ఏ స్థితిలో కూడా దేవుడు తెలుసు, ఏ కష్టాల్లో దేవుడు చేస్తూ, ఏ ఇబ్బందుల్లో దేవుడు చేస్తూ, ఏ బాధలో ఉన్నావో దేవుడు చేస్తూ, ఏ శ్రమలో దేవుడు చేస్తూ, ఏ చీకటిలో ప్రవర్తిస్తున్నావో, ఎటువంటి పరిధిలో ఉన్నావో దేవుడు చేస్తూ, నువ్వు ఎప్పుడు మొదలుపెడతావో దాని నుంచి విడుదల చేద్దామా? ఏ చేస్తాల్లో ఉన్నావు, ఎటు చేత బంధించబడి ఉన్నావు, దేంట్లో చిక్కబడి ఉన్నావు, సమస్తము దేవుడు చేస్తూ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా? ఎప్పుడు నీ విడుదల చేద్దామా? నీ తాళం ఎప్పుడు తీద్దామని దేవుడు వేచి చూస్తున్నావా? వాడి గుడ్డివాడిని దేవుడికి ముందే తెలుసు. ఆయనకి ఏమన్నాడు? వాడి నోటలో వాడే గుడ్డివాడిని చెప్పిన దేవుడు చేశాడు. నీవు కూడా దేవుని వండాల్సిన దేవుడు చేస్తూ నీ స్థితి నీవుగా ఉండాలని చెప్పుకోవాలని దేవుడికి చూస్తున్నా. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన ప్రతి మాట కూడా నీకు విలువైన మాటలు చెప్తారు, కానీ పనికొచ్చిన మాటలు చెప్తారు, కానీ పనికిరాని మాటలు అప్పుడు చెప్తారా? వాక్యం అంటే మన బ్రతుకులు మార్చి, ఈ వాక్యము అనేక మంది బ్రతుకులు మార్చి, ఈ వాక్యము అనేక మంది జీవితానికి త్రావ చూపించింది. ఈ వాక్యం అనేక కుటుంబానికి వెలుగును చూపించింది. దేవుని యొక్క తీర్మానం చేసి ప్రభు నాతో నడుస్తున్నాడు, జ్ఞాపకం చేసుకో. నీకు ఎప్పుడు తెలుస్తా ప్రభు నీతో నడుస్తున్న కారణం అంటే చెయ్యని నేరం నీ మీద ఎప్పుడైతే మోపుతూ మొదలెట్టారో అప్పుడు దేవుని తోడన్నట్టే కదమ్మా. భయపడకు, దేవుడిచ్చిన ఆయుధం నీకు కవచంగా ఉంచుకో. దిగులు పడకో, దేవుడిచ్చిన వాక్యం నీకు ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో. నీ కుటుంబ క్షేమం కొరకు, నీ దేశ క్షేమం కొరకు, నీ రాష్ట్ర క్షేమం కొరకు, నీ ప్రభుత్వ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడిని ఏం చేస్తాడు? ఒత్తిడి చేస్తాడు. సామాన్య ప్రార్థనలో కూడా ప్రభా ఆ నాశనమైపోవాలి, ప్రభా అది పాడైపోలే, అది చచ్చిపోవాలి, అది పాడిచి అడిపోవాలి, అది అడిగైపోలేని శపకరమైన ప్రార్థన చేస్తాడు దేవుడు. అందుకని కదా ఎవరు తీసుకున్న గోతులు వాడే పడుదుడు. పడదా? నీ నోటలో చేస్తున్న ప్రార్థన నీకే వచ్చేస్తుంది. దేవుడు మేలే చేయమని చెప్పాడు, కానీ కీడు చేయమని చెప్పలేదు. నీ కీడైతే మేలు చేయి, అంతేగాని ఒకటి కీడు చేయచ్చా? నీ శత్రువు కళ్ళ మంది పడిపోతే సహాయం చేయి, అంతేగాని వాడిని చూసి నవ్వచ్చా? వీళ్ళతో సాయం చేయి, లేదంటే ఊరుకుని కూర్చో, అంతేగాని పట్టాడిగా చూసినావు అంటే రేపు నీకు అదే స్థితి రావచ్చు. ఎప్పుడు ఒకరికి ఇస్తున్నా స్థితి అనుకుంటుంది, నా స్థితిని అలా ఉండదు, మారొచ్చు, నీ స్థితిలోకి రావచ్చు. నీ స్థితి ఇలా ఉండదు, నా స్థితిలోకి రావచ్చు. ఎప్పుడు ఎవరు ఏ స్థితిలో మారుతుందో కూడా తెలియదు, తెలుసా? ఇప్పుడు నీకు కష్టాలు వచ్చేస్తాను అనుకో, కష్టాలు వస్తాయి. సంతోషం వచ్చే సమయం సంతోషం దేవుడు నీకు కలగజేస్తాడు. నీకు పాపము చేయాలనిపించింది అనుకో, ప్రార్థన చేసుకో, పాపం దూరం అయిపో. పాపం ఎందుకు వచ్చిందని బైబిల్ చదువుకో. వేరే వచ్చినాయి కూడా వచ్చినాయి అంటే అది వాక్యం చదువుకో. దేవుడికి దూరం చేసి అంత చేయడా? ఆది ఎందు దేవుడు నీకు అయ్యింది. దేవుని ఎందు పరిశుద్ధముగా నిలబడదు, దేవుని ఎందు నిలకడగా నిలబడము. ఆయన నిన్ను నీ కుటుంబం ఎలాగైనా కాస్తాడు. దుష్టులు శ్యామం కూసి నీతి అర్థమైపోయింది ఎలా అనుకో కలగొచ్చా? అందరూ అనుకున్నారు దావీదేమో నీతిమంతుడిగా నిలబడ్డాడు, సౌలేమో దుష్టుడు. ఎవరు గెలిచాడు? దావీదే గెలిచాడు. దుష్టుడు శ్యామను చూసి నీతి వ్యర్థమైపోయింది అనుకోకు. ప్రభా ఎంత ప్రార్థన చేస్తున్నానే, అన్ని మానేసి ప్రార్థన చేస్తున్నానే, అది అన్ని చేస్తాడు, అన్ని పాపాలు చేస్తాడు. అది బాగున్నాడు అనుకునే ఒక్కసారి వాళ్ళు అప్పటికే చూడు. పైకి బాగున్నాడేమో కానీ, స్టైల్ బట్టలేస్తాడేమో కానీ, స్టైల్ జల్లేస్తాడేమో కానీ, లోన దేవుడు అనగదొక్కేస్తాడు. నువ్వు పైకి పోలేదేమో కానీ లోన దేవుడు నిన్ను కనపరుస్తున్నాడు. కనపరచడా? దేవుడి పెట్ట పైకి కాదు, లోన పోకుంటారేమో కానీ పైకి వెళ్ళకుండా ఏదైనా మనుషుడు నిర్మించేవాడు పైకి బాగున్నాడు, లోన కృషించిపోతాడు. కనుక యెహోవా చెప్పిన మాటలు ఏది వదలకుండా, యెహోవా చెప్పిన మాటలు ఏది మరవకుండా, యెహోవా నడుస్తూ ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఎలా కాచి కాపాలంటే, నిన్ను నీ పిల్లల్ని కాచి కాపాలంటే ప్రార్థించు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీకు సమాధానం దయచేస్తాడు. నిన్ను నీ కుటుంబానికి అపకీర్తి రాకుండా దేవుడిని ఆశ్రయిస్తాడు, దయాకరణ దేవుడిని కలగజేస్తాడు. కనుక యెహోవాని భయపడి శ్వాసమున్న వారికి ఏ కీడు రాదని దేవుని యొక్క సెలవించి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించబడును గాక. ఆమేన్.